హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరి కోసం నేను టిఫిన్ బాక్స్ రెసిపీ ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది వెజ్ బిర్యానీ. బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని వెజిటేబుల్స్ ఉంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లోకి జీలకర్ర అన్న వేసుకోవచ్చు, షాజీరా అన్న వేసుకోవచ్చు, మీ ఇష్టము. తర్వాత మీరు రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసేయండి. మీ ఇష్టం, బాస్మతి కావాలంటే బాస్మతి తీసుకొని, నార్మల్ రైస్ అంటే నేను నార్మల్గా తీసుకుంటాను. ఇంకా ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచి ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ మరీ బ్రౌన్ ఏం రావద్దు, మనం మళ్ళీ కుక్కర్ పెడతాం కాబట్టి అవి మరీ మొత్తం స్మాష్ అయిపోతాయి. అందుకే నార్మల్గా కొంచెం ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక స్పూను. నేను ఇక్కడ 1 హ్యాండ్తో తీస్తున్నాను, 1 హ్యాండ్ తోటి వంట చేస్తున్నాను. మార్నింగ్ షూట్ చేయడానికి ఎవరు ఉండరు కదా, అందుకే. నెక్స్ట్ ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ క్యారెట్, బఠానీ, ఇంకా క్యారెట్, బఠానీ, బీన్స్, క్యాలీఫ్లవర్ అన్నీ నేను ముందే నైటే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు చెప్పినా కదా, అన్నీ నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మార్నింగ్ ఇంకా చేసేస్తాను అనమాట. మార్నింగ్ అంత టైం ఉండదు కదా. బఠానీని ముందే వాటర్లో నానబెట్టుకోండి మీరు. నెక్స్ట్ అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ మీ దగ్గర ఏం నాలు ఉంటే, ఏ వెజిటేబుల్ ఉంటే అవన్నీ వేసుకోండి. నా దగ్గర ఇవే ఉన్నాయి, నేను ఇవి వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం అందులోకి సాల్ట్ వేయాలి, అప్పుడు వెజిటేబుల్స్కి సాల్ట్ పడుతుంది. సాల్ట్ వేయకపోతే వెజిటేబుల్స్ చప్పగా ఉంటాయి అన్నమాట. దీన్ని కొంచెం మంచిగా ఫ్రై చేయాలి. నేను ఇక్కడ చిల్లీ అవన్నీ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే చిల్లీ తగిలితే మళ్ళీ వీళ్ళు బాక్స్లో తినరు కదా, అందుకే. ఇక్కడ నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇదే అనమాట టేస్ట్ దీనికి. గరం మసాలా వేయడం వల్ల కొంచెం స్పైసీగా అనిపిస్తుంది అనమాట. దీనిలోనే అన్ని మసాలాలు ఉంటాయి కదా. లేదు మీకు స్పైసీగా కావాలంటే మీరు ముందు చెక్క, లవంగా అవన్నీ, షాజీరా అవన్నీ వేసుకోండి, కొంచెం ఘాటుగా వస్తుంది. ఇది బాక్స్లోకి కాబట్టి మనము పిల్లలు తినరు కదా, కొంచెం ఘాటు వేస్తే, అందుకే ఇట్లా కొంచెం అది మసాలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసినాక నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ తీసేసి బియ్యం వేసేసాను. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను, దానికి 2 గ్లాస్ వాటర్. అదే బాస్మతి అయితే 1:1, 1 గ్లాస్ దానికి 1 గ్లాస్ దీనికి. మంచిగా మిక్స్ చేసేసి దానిలోకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. చూడండి, మంచిగా మొత్తం మంచిగా వాటర్లో మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. నేను మొన్నొక రోజు మీకు చెప్పాను కదా, సాల్ట్ కొంచెము ఉప్పుగా ఉండేటట్టు, వాటర్ కొంచెం ఉప్పుగా ఉండేటట్టు చూసుకోండి. అట్లయితేనే టేస్టీగా ఉంటుంది, లేదంటే చప్పగా ఉంటుంది. మొత్తం అది వేసిన తర్వాత మంచిగా సాల్ట్ కూడా వేసినాక మంచిగా మిక్స్ చేసి, మీకు కావాలంటే ఇక్కడ కొత్తిమీర, పుదీనా అవి వేసుకోండి. కొంచెం నేను బాక్స్లోకి వేయలేదు, ఎందుకంటే మా పాప కొత్తిమీర, పుదీనా అవన్నీ తగులుతూ ఉంటే ఇంకా అస్సలు తినదని చెప్పేసి నేను వేయలేదు. అందుకే ఇంకా కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ పెట్టండి. 2 కంటే ఎక్కువ పెడితే కూరగాయలు అన్నీ స్మాష్ అయిపోతాయి, ఈ రైస్ కూడా మెత్తగా అయిపోతుంది. 2 విజిల్స్ పెట్టండి. అదే బాస్మతి అయితే ఒకటే విజిల్ పెట్టాలి. చూడండి ఎంత బాగా అయింది, పూల్గా ఎంత టేస్టీగా ఉంటుంది. ఉత్తి తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ బాక్స్లో మాత్రం రైతాతో పెట్టినా మా పాపకి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.